దేవుని వాక్యంలో ఒక చిన్న మాట చదువుకుని కూర్చునేద్దాం. కీర్తనల గ్రంథం 147వ కీర్తన. ఒకే ఒక వచనం 5వ వచనాన్ని చదివేద్దాం. 147వ కీర్తన 5వ వచనాన్ని చదువుదాం. 147:5. బాబా నాతో పాటు చదువుతారా? నేను చదువుతూ ఉంటాను, నాతో పాటు చదువుతారా? కొంచెం బిగ్గరగా స్వరం ఎత్తి. మన ప్రభువు, అందరూ వెనకుండే వాళ్ళు కూడా అందరూ చెప్పండి నాన్న. మన ప్రభువు అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ వాక్యాన్ని వినేదానికి మేము సిద్ధపడుతున్నాం. ఎంతమంది ఈ మాటలు వింటున్నారో చూస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. సెమీ క్రిస్మస్ సందర్భంగా నీ మందిరంలోకి వచ్చినటువంటి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. నీ పుట్టుకును మేము ముందుగానే జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. నీ పుట్టుకును గురించినటువంటి కొన్ని మాటలు ఈ పూట మేము ధ్యానం చేయబోతున్నాం ప్రభువా. పుట్టబోయేటువంటి ఆ శిశువు ఎలాంటి వాడు అనేటువంటి సంగతులను మేము తెలుసుకోబోతున్నాం ప్రభువా. 2000 సంవత్సరాల క్రితం ఈ భూమికి మీరు వచ్చారని ప్రభువా, అప్పుడు జరిగినటువంటి కొన్ని పరిస్థితులను మేము ఈ పూట ధ్యానం చేయబోతున్నాం నాయనా. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వింటున్న ప్రతి బిడ్డ చుట్టూ కూడా మీరే కంచి వేసి కాపుదలు అనుగ్రహించి నాతో మాతో అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని మా ప్రభు అయిన యేసయ్య నామములో ఈ మనవల్ని సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం ప్లీజ్. దయచేసి మీ ఫోన్లు ఏమైనా ఉంటే స్విచ్ ఆఫ్ చేసి పెట్టండి ప్లీజ్. లేచి తిరగబాకండి. కొంతసేపు నాకు సమయం ఇవ్వాలని, వాక్యాన్ని వినాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. మొట్టమొదటిగా దేవునికి స్తోత్రాలు. ప్రభు పేరిట కూడి వచ్చిన అందరికి వందనాలు. దేవునికి స్తోత్రాలు. ఏది నాన్న, ఎంతమంది సంతోషంగా ఉన్నారో గట్టిగా చేతులెత్తి చెప్తారా స్తోత్రం? సంతోషంగా ఉండే వాళ్ళందరూ స్తోత్రం చెప్తారా? కొంచెం సంతోషమా, మరిగెంత సంతోషమా? మరిగెంత సంతోషం ఉండేవాళ్ళు బిగ్గరగా చెప్తారా? రైట్. చాలా గొప్పది. చాలా చక్కగా మనం పాడాం, దేవుని స్తుతించాం, దేవుని గణపరిచాం. అందుని బట్టి నేను మనసారా దేవుని స్తుతిస్తున్నాను. రైట్ నానా, సెమీ క్రిస్మస్ సందర్భంగా ఈరోజు మనం అందరం ఇక్కడ కూడుకోవటం జరిగింది. ప్రతి సంవత్సరం ఈ రోజున ఎవరో ఒక సేవకుల్ని ఖచ్చితంగా పిలిచే వాళ్ళమి. ఈ సంవత్సరం కూడా ట్రై చేశా, కానీ ఎందుకో ఎవరో సమకూడల. అందుకే నేనేమనుకున్నానంటే, దేవదేవుడు నాకే ఇచ్చాడేమో సమయాన్ని, దేవదేవుడు నాకే ఇచ్చాడేమో అవకాశాన్ని, కాబట్టి నేనే సమయం తీసుకోవాలన్నటువంటి ఆలోచనతో నేను మీ ముందర నిలబడడం జరిగింది. రైట్. ఏం చెప్పాలి నేను అని ఆలోచన చేస్తున్నప్పుడు నాకు దేవుడు చూపించినటువంటి ఒక మాట మనం చదువుకున్నాం. 147వ కీర్తన 5వ వచనం. ఏదైనా చదవగలిగిన వాళ్ళందరూ ఒకసారి బిగ్గరగా సౌండ్ ఎత్తి చదవగలిగిన వాళ్ళందరూ చదువుతారా? రెడీ, స్టార్ట్. గొప్పవాడు, మన ప్రభువు అంటే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి వాడంట? ఫస్ట్ మాట చూడండి, ఎలాంటి వాడంట? గొప్పవాడు. చాలామందికి తెలిసినటువంటి సత్యమే, చాలామంది గుర్తిరిగినటువంటి సత్యమే. ఏంటి ఆ సత్యం అంటే, మనం ఆరాధిస్తున్నటువంటి దేవదేవుడు సామాన్యుడు కాదు. మనం ఆరాధిస్తున్నటువంటి దేవదేవుడు గొప్పవాడు. మనుషుల్లో గొప్పవాళ్ళు ఉంటారు, తక్కువ వాళ్ళు ఉంటారు. మనుషులే, నేను కాదని చెప్పను, మనుషులే. మనుషుల్లో గొప్పవాళ్ళు ఉంటారు,
తక్కువ వాళ్ళు ఉంటారు. కానీ ప్రభు ఎలాంటి వాడని చెప్తున్నాడు? ఇప్పుడు గొప్పవాడు ఎవరన్నా మన గ్రామానికి వస్తున్నాడు అనుకో, గొప్పవాడు ఎవరన్నా మన దగ్గరకు వస్తున్నారు అనుకో, ఏం జరుగుతుంది? గొప్పవాడు వచ్చే ముందే చాటింపేస్తారు. ఏరా ఇప్పుడు ఎవరన్నా ఎమ్మెల్యే వస్తున్నారు అనుకుందాము, అప్పుడు ఏం చేస్తారు? ముందుగానే చాటింపు వేస్తారు. కలెక్టర్ వస్తున్నాడు అనుకుందాము, ముందుగానే ఏం చేస్తారు? చాటింపు అంటే దండోరు కొడతారు. రాండి మీ సమస్యలు ఏమైనా ఉంటే చెప్పుకుందరు రండి, గొప్పవాడు వస్తున్నాడు. మరి ఆయన వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే రోడ్లని శుభ్రంగా చేస్తారు, మార్జింగ్లు కొడతారు కదా. ఎందుకు ఇవన్నీ సంకేతం? ఈ ప్రాంతానికి వచ్చేటువంటి ఆ వ్యక్తి సామాన్యుడు కాదు, తక్కువోడు కాదు. ఏమని చూపిస్తున్నారు వాళ్ళు? గొప్పోడని చూపిస్తున్నారు. నేను అంటాను, వాళ్ళ గొప్పతనం ఎప్పుడు దాకా ఉంటుంది? వాళ్ళు పవర్లో ఉన్నంతసేపే. ఎంతసేపు ఉంటారు వాళ్ళు పవర్లో? 5 సంవత్సరాలు. ఆ తర్వాత గొప్పతనం ఉండదు ఇంకా. అవునా కాదా? అరే చెప్పండి రా, అవునా కాదా? కానీ మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పవర్లో దిగిపోయాడా? కాదు. ఈయన శాశ్వత కాలం పవర్లో ఉండేవాడే. అందుకని బైబిల్లో రాశారు గొప్పవాడు అని. నానా మీరు నమ్ముతారా? మన దేవుడు ఎంత గొప్పవాడంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. యేసయ్య సిలువలో చనిపోయినప్పుడు ఆ కింద ఉన్నటువంటి సైనికులు చీట్లు వేసుకున్నారు. చీట్లు అంటే పేర్లన్నీ రాసి చీట్లు కులికేసుకున్నారు. దేనికోసం చీట్లు వేసుకున్నారు చెప్పగలరా? దేనికోసం వాళ్ళు చీట్లు వేసుకునింది? అరే యేసు ప్రభు వేసుకుని ఉన్న అంగీ కోసం చీట్లు వేసుకున్నారు వాళ్ళు. మీరు చెప్పండి, సిలువలో మరణించేటువంటి వీళ్ళ దృష్టిలో ఒక దొంగ, ఒక అన్యాయస్తుడు వేసుకున్నటువంటి గుడ్డ నాకు కావాలంటే నాకు కావాలనుకున్నారు. ఒరే బాబు అటు కుదరదురా, మనందరం పేర్లు రాసి చీట్లు వేసుకుందాం. ఎవరిది చీటీ వస్తే వాళ్ళదే. చీట్లు వేసుకున్నారు, అంగీ కోసం చీట్లు వేసుకున్నారు. ఆలకించండి, ఎందుకు చీట్లు వేసుకున్నారు? ఎందుకంటే ఆయన వేసుకున్నటువంటి అంగీ విలువ అలాంటిది. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. గొప్పోడు గొప్ప వస్త్రాలే ధరిస్తాడంటారు కదా, అట్టా ఆయన అంగీ కోసం చీట్లు వేసుకున్నారంటే ఆయన ఎంత గొప్పవాడో మీరు గమనించాలా. మన దేవుడు అంత గొప్పవాడండి. గొప్పవాడు ఈ లోకానికి వచ్చిన సందర్భంగా జరుపుకునేటువంటి సందర్భమే క్రిస్మస్. అంత గొప్పవాడు ఈ లోకానికి వచ్చిన సందర్భంగా జరుపుకునేదే క్రిస్మస్. చాలామంది అంటూ ఉన్నారు యేసు ప్రభు డిసెంబర్ 25వ తేదీ పుట్టాడని మాకు చూపించండి రా బైబిల్లో అని చాలామంది వాదిస్తూ ఉన్నారు. నేను ఒకటే అంటాను, ఆయన పుట్టాడు అనేదానికి బైబిల్ ఆధారం, కానీ డిసెంబర్ 25 పుట్టాడని ఆధారం లేదు. కానీ ఆయన పుట్టాడు. ఇప్పుడు యేసయ్య పుట్టుక ఎప్పుడైనా జరుపుకుంటాం. వాస్తవానికి ఈ ప్రోగ్రాం అంటే ఈ కార్యక్రమం ఎప్పుడు జరుపుకోవాల్సింది చెప్పండి? డిసెంబరు 25. మరి మనం ఎప్పుడు జరుపుకుంటున్నాం? నవంబర్ 25. అంటే ఆయన పుట్టుక గురించి ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు, ఆయన పుట్టుక గురించి ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. ఆయన పుట్టుక డిసెంబర్ 25 అని బైబిల్ ఎందుకు రాయలేదంటే ఒక చిన్న మాట చెప్పేసి నేను కొంచెం ప్రసంగం లోపలికి వెళ్తా, కొంచెం జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను పుట్టిన తేదీ మీకు తెలిసిందనుకో, బాగా వినండి, నేను పుట్టిన తేదీ మీకు తెలిసిందనుకో, నేను చనిపోయిన తర్వాత కూడా నా పుట్టిన తేదీని మీరు జ్ఞాపకం చేసుకుంటారా? చేసుకోరా? ఖచ్చితంగా చేసుకుంటారు. ఇప్పుడు మనిషికి విలువ లేకపోయినా ఇప్పుడు దేనికి విలువ వస్తుంది? పుట్టిన తేదీకి విలువ వస్తుంది. దేవుడికి తెలుస్తుంది, అందుకనే రాయించలా. అరే నేను పోయినా సరే ఇప్పుడు నేను పుట్టిన తేదీ నీళ్ళు హైలైట్ చేస్తారు, నాకంటే దాన్ని హైలైట్ చేస్తారు అన్నట్టుగా దేవదేవుడు బహుశా దాన్ని బైబిల్లో రాయించలేదేమో. ఆయన పలానప్పుడు పుట్టాడని కాదు, కానీ ఖచ్చితంగా ఆయన పుట్టాడు అనే దానికి సూచనగానే మనం ఈ సెమీ క్రిస్మస్ని జరుపుకుంటా ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్దామా?
ఇంతకీ మన దేవుడు ఎలాంటి వాడంట? మాట్లాడాలా? ఎలాంటి వాడంట? గొప్పవాడైనటువంటి దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడు. గొప్పోడు వస్తాడంటే ముందుగానే చాటింపేస్తారని చెప్పానుగా. గొప్పోడు వస్తున్నాడు అంటే ముందుగానే దండోరు కొడతాడని చెప్పారుగా. నిజంగానే యేసు ప్రభు ఈ భూమి మీదకి రాకముందే ఆయన వస్తాడని చాటింపేశారు, దండోర కొట్టారు. ఆ చాటింపుని, ఆ దండోరుని ఏమని పిలుస్తుంది బైబిల్ అంటే? ఏమని చెప్తుందంటే ప్రవచనం ప్రవచించారు అని చెప్తుంది. మనం దండోరు అనుకుంటున్నాంగా, మనం చాటింపు అనుకుంటున్నాంగా. ఆ చాటింపుని, ఆ దండోరనే బైబిల్ ఏమంటుందంటే ప్రవచనం అని చెప్తుంది. హల్లెలూయా చెప్పాలా? హల్లెలూయా. అంటే యేసయ్య రాకముందే ఆయన వస్తాడని ప్రవచనాలు ఉన్నాయి, ఆయన ఈ విధంగా ఉంటాడని ప్రవచనాలు ఉన్నాయి, ఆయన ఈ విధంగా మరణిస్తాడని ప్రవచనాలు ఉన్నాయి. ఆయన బ్రతుకంతా ప్రవచనే. అంటే ఈ విధంగా ఉంటాడు, ఈ విధంగా ఉంటాడు అంటే పుట్టకముందే, లోకానికి రాకముందే. అందుకని నేను బైబిల్లో ఎతికితే చాలా ప్రవచనాలు కనబడ్డాయి నాకు. ఆ ప్రవచనాల్లో ఒక 3 ప్రవచనాలు మీ ముందర పెడతా. ప్రవచనం అంటే రాకముందే, జరగకముందే చెప్పేదాన్ని ప్రవచనం అంటారు. స్తోత్రం. ఇంతకీ యేసు ప్రభు రాకముందే ఆయన గురించి ప్రవచనాలు ఉన్నాయి, వస్తాడని. వచ్చినవాడు ఎలా ఉంటాడో ఆ ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాల్ని ఒక 2-3 ప్రవచనాలని త్వరగా మీ ముందర పెట్టేదానికి నేను ప్రయత్నం చేస్తా. నెంబర్ 1, యేసయ్య రాకముందే యేసయ్య గురించి చెప్పబడిన ఒక ప్రవచనం మీకా గ్రంథం. మీకా గ్రంథం పేజీ నెంబర్ చెప్పానా? 766 పేజీ, 766 పేజీ. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. మైక్ తీసుకుని చదివితే బాగుంటుందేమో. బెత్లెహేము ఎఫ్రతా, యోదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఆమేన్. హల్లెలూయా. కొంచెం గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. యేసు ప్రభు పుట్టక ముందే ఒక ప్రవచనం ప్రవచించిన ప్రవక్త ఎవరంటే మీకా. ఆయన పేరు మీకా. మీకా అనే ప్రవక్త యేసయ్య పుడతాడు, ఎక్కడ పుడతాడంటే బెత్లెహేములోనే పుడతాడు అని చెప్పాడు. అది మనం చదువుకున్న వచనం. ఎక్కడ పుడతాడంట ఆయన? గట్టిగా చెప్తే కదా. ఎక్కడ పుడతాడంట ఆయన? 5వ అధ్యాయం 2వ వచనం స్టార్టింగ్ చేయండి. బెత్లెహేము ఎఫ్రతా అంటే ఆయన ఎక్కడ పుడతాడంట? పుట్టిన తర్వాత చెప్పిన మాట, పుట్టకముందే చెప్పిన మాటమా? పుట్టిన తర్వాత చెప్పాడా? పుట్టకముందే చెప్పాడు. పుట్టకముందే రాశారు. యేసయ్య పుట్టబోతున్నాడు, దేవదేవుడు పుట్టబోతున్నాడు, లోకరక్షకుడు పుట్టబోతున్నాడు. ఎక్కడ పుడతాడంట ఆయన? ఏ ఊరిలో పుడతాడంట ఆయన? బెత్లెహేం. అందుకే మనం పాట పాడుతుంటాంగా, అసలు నేను ఆస్తి ఎదురు చూస్తున్న ఒక్కరన్నా పాడతారేమో పుట్టుకు పాటని. ఈరోజు ఒక్కరైనా పాడతారేమోనని. పని నేను ఎత్తిస్తాను, మీరైనా ఎప్పుడైనా పాడతారా? మైక్ తీసుకుని ఎవరైనా. బెత్లెహేములో సందడి, ఎట్టుండదంటే ఈ బాధ. ఒరే మహేశ, ఎందుకురా మమ్మల్ని చంపుతావా? అత్తా కోడలు సీరియల్ చూసుకుంటా కాలు చాపుకొని లక్షణంగా ఒక ముద్ద తిని పడుకునే వాళ్ళం కాదంటరా. ఒరే ఏందిరా ఈ బాధ? హుషారుగా ఉన్నాను నాన్న. ఎత్తుకుంటారా పాట? ఎవరికి వచ్చేది? కమల పడతాడా? పని ఎవరికి వచ్చేది? ఎవరికి రాదా? అంటే నేనే పాడాలా ఎట్టా?
సరే పాటన్న కొట్టి నేనైనా పాడతా, పాటన్న కొట్టి నేనైనా పాడతా. పాట కూడా రావడంలా? సూపర్. బెత్లెహేములో వచ్చిందా? నా ఫోన్కి వచ్చిందండి సిగ్నల్, చూద్దాం. రెడీ. బెత్లెహేములో సందడి, పశుల పాకలో శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో గట్టిగా ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, సందడి, చుక్కలలో సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి. పడలా. బెత్లెహేములో సందడి, పశుల పాకలో శ్రీ యేసు పుట్టాడని, మహారాజు. అందరమే. బెత్లెహేములో ఇంకొక చరణం. దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, దూతల సందడి, సమాధాన వార్తతో, గొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, గొల్లల సందడి, క్రిస్మస్ పాటలతో సందడి. బిగ్గరగా. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో. హల్లెలూయా. చెప్పండి ఇప్పుడు యాడంట ఆ సందడి? ఇద్దరన్న యేసు పుడతాడని మీకా. ఇప్పుడు మీకా ఏమని ప్రవచించాడు? బెత్లెహేములో ఆయన పుట్టబోతున్నాడు. ఇప్పుడు చెప్పండి నాన్న, నిజంగా బెత్లెహేములో పుట్టాడా? పుట్టలేదా? పుట్టాడనే దాని గ్యారెంటీ ఏముంది? ఇది ప్రవచనం, దాని నెరవేర్పు కూడా ఉండాలిగా. దాని నెరవేర్పు చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం. ఈ ప్రవచనం నెరవేర్పు చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 4 నుంచి 7 వచనాలు చూద్దామా? 4 నుంచి 7 వచనాలు. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఎక్కడికి పోయారంట? ఎక్కడ పోయారంట? 5వ వచనం లాస్ట్లో మాట చూడండి. ఏ ఊరది? బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. స్తోత్రం. మీకా ఏ విధంగా ప్రవచించాడో సేమ్ టు సేమ్ అదే విధంగా ప్రవచనం నెరవేరిందా? నెరవేరలేదా? చెప్పాలా? నెరవేరలేదా? నెరవేరింది. ప్రవచనం ఏ విధంగా అయితే చెప్పబడిందో సేమ్ టు సేమ్ అదే విధంగా నెరవేరింది. అంటే గొప్పవాడు రాబోతున్నాడు అని ముందుగానే చాటింపేశారు, ముందుగానే దండోర వేశారు, ముందుగానే ప్రవచించారు. అదే ప్రవచనం నెరవేరేటట్టు సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా దేవదేవుడు బెత్లెహేములో పుట్టాడు. ఆయన అంతే. మీరు అనుకుంటారేమో పశువుల తొట్టిలో పుట్టాడు అని. దానికి క్లారిటీ మనం చెప్పలేము. పశువుల తొట్టిలో ఆయన్ని పడుకోబెట్టారనే ఉంది, సత్రంలో స్థలం దొరకపోయినందున. అంతేగాని పశువుల పాకలో పుట్టాడని మనం
క్లారిటీగా చెప్పలేమేమో కానీ బెత్లెహేములోనే ఖచ్చితంగా పుట్టాడు. మీకు ఒక చిన్న క్లారిటీ చెప్తా, ఇంకొంచెం బాగా అర్థమయ్యేదానికి. నాన్న వినండిరా. యేసు ప్రభు పుట్టిన తర్వాత ఆకాశంలో నక్షత్రం పుట్టింది, వింత నక్షత్రం. వింత నక్షత్రాన్ని చూసినటువంటి జ్ఞానులు వెతుక్కుంటా హేరోదు రాజు దగ్గరకు వచ్చారు. హేరోదు రాజు, ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు అని అడిగాడు హేరోదు రాజు. అప్పుడు ఆ జ్ఞానులు అన్నారు, అయ్యా మేము తూర్పు దేశపు జ్ఞానులమి, ఇదిగో ఆకాశంలో చూసిన వింత నక్షత్రాన్ని మేము చూసి వచ్చాము, గ్రంథాల్లో రాయబడి ఉంది, ఇలాంటి వింత నక్షత్రం పుడితే రక్షకుడు యూదుల రాజు పుడతాడని రాయబడి ఉంది, అందుకని మేము వెతుక్కుంటా వచ్చామని చెప్పారు. అప్పుడు హేరోదు రాజు అంటాడు, నిజంగా ఉందా చూడండి, వీళ్ళు చెప్పింది నిజమా అబద్ధమా చూడండి. గ్రంథాలంటే గ్రంథాల్లో కూడా చదివి వినిపించారు. ఏం వినిపించారో తెలుసా? ఎక్కడ పుడతాడని వినిపించారో తెలుసా? ఒకసారి ఆ మాటను కూడా చూద్దాం మనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం. వాళ్ళు జ్ఞానులు ఏమని చదివి ఆ హేరోదు రాజుకి వినిపించారో చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనం చూద్దామా. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే, ఏలయనగా యోదయ దేశపు బెత్లెహేమ, నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. ఆమేన్, హల్లెలూయా. అయ్యా ప్రవక్త ద్వారా రాయబడింది. ఏమని రాయబడిందంటే బెత్లెహేములో, 5వ వచనం స్టార్టింగ్లో చూడండి. అందుకు వారు యోధా బెత్లెహేములోనే అంటే అర్థం ఏంది? అక్కడే ఆయన పుడతానని రాశారు. లోనే, గ్రామములోనే ఆ మాట అర్థమైంది. ఇంకేరే దగ్గర కాదు, యూదా బెత్లెహేములోనే ఆయన పుడతాడు అని మీకా ప్రవచించాడు. సేమ్ టు సేమ్ అదే విధంగా అక్కడే యేసయ్య జన్మించాడు. అక్కడ ప్రవచనం చూస్తున్నాం, ఆ ప్రవచనం ఇక్కడ నెరవేర్పు చూస్తున్నాం. స్తోత్రం చెప్దామా. 2వ ప్రవచనం, యేసయ్య పుడతాడని, పుట్టినవాడు ఎలా ఉంటాడని 2వ ప్రవచనం. ఒకసారి కీర్తనల గ్రంథం రండి. కీర్తనల గ్రంథంలో 2వ ప్రవచనం చూస్తాం. కీర్తనల గ్రంథం 8వ కీర్తన. 8వ కీర్తన 2వ వచనం చూద్దామా. 8వ కీర్తన 2వ వచనం చూద్దాం. శత్రువులను పగ తీర్చుకొను వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా. నాతో పాటు ఈ మాట అందరూ చెప్పండి. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి, కొంచెం బిగ్గరగా, బాలుర యొక్కయు, గట్టిగా అన్నాను కదా, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఎవరు మూలంగా స్థాపించాడంట ఒక దుర్గం? నేను మీ చేత చెప్పించానే. బాలుర యొక్కయు, రెండోది వచ్చి చంటి పిల్లలు అంటే చిన్న పిల్లలంట దేవుణ్ణి స్తుతిస్తారు అని ఇక్కడ ఒక ప్రవచనం, 2వ ప్రవచనం. ఆయన వచ్చినప్పుడు ఆయన ఎవరు స్తుతిస్తారంట? గట్టిగా చెప్పండి, ఎవరు స్తుతిస్తారంట? చిన్న పిల్లలు. ఇప్పుడు మనం పెద్ద పిల్లలమే, చిన్న పిల్లలమే? మనం పెద్ద పిల్లలమే. ఇప్పుడు ఎవరు స్తుతిస్తారని రాశారు ప్రవచనం? ఇప్పుడు మీరు చెప్పండి, యేసయ్య జీవితం అంతట్లో కూడా
చిన్నపిల్లలు స్తుతించినట్టు మీరు ఎక్కడైనా కానీ చదివారా, చూసారా? చిన్నపిల్లలు ఎక్కడైనా స్తుతించారా? అరే చెప్పండి, స్తుతించారా? ఇప్పుడు ప్రవచనం ఉంది, చిన్నపిల్లలు స్తుతించినట్టు మనం ఎక్కడైనా చూడగలమా? చాలామంది చూసుండరు. కానీ ప్రవచనం నెరవేర్పు చూపించిన చిన్నపిల్లలు దేవుణ్ణి స్తుతించున్నారు. ఎక్కడది? ఒకసారి మత్తయి సువార్తకు వచ్చింది, మళ్ళీ ఇక్కడ చూపిస్తా చూడండి దాన్ని. ఈ ప్రవచనం నెరవేర్పు, యేసు ప్రభు పుడతాడన్నటువంటి ప్రవచనం నెరవేర్పు. మత్తయి సువార్తలో 21వ అధ్యాయానికి రండి. 21వ అధ్యాయం 15-16 2 వచనాలు చూద్దాం. 15-16. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపముతో మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసితివి అను మాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పి, వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతనియ వరకు వీళ్ళు అక్కడ బస చేసిను. నాన్న వినండి. అక్కడ ఏమని ప్రవచనం? చిన్నపిల్లలు స్తుతిస్తారు. మాట్లాడితే కదా చిన్నపిల్లలు తొందరగా వదులుతారని చెప్పానుగా. చెప్పండి, చిన్నపిల్లలు ఇప్పుడు ఇక్కడ స్తుతించారన్నారా, స్తుతించలేదా? మీకు బాగా క్లారిటీగా అర్థం అవ్వాలంటే ఒక మాట చెప్పాలా. మనం గుడ్ ఫ్రైడే ముందు వారం, ఏం వారం అది? మట్లాది వారం రోజు మట్టలు పట్టుకొని తిరగతామే, అరస్తా తిరగతామే. ఏమని అరస్తాం? ఒకసారి అర్థమా? దావీదు కుమారునికే. ఓ అమ్మో, గుర్తుందమ్మా, మర్చిపోయారు అనుకో, మేము ఎట్ట మర్చిపోతామేనని. ఇంకొకసారి, దావీదు కుమారునికే జయం అంటున్నారా, దెయ్యం అంటున్నారా? బడవల్లారా, బాగా చెప్పండి. రెడీ? దావీదు కుమారునికే ప్రభు పేరిట వచ్చువాడు సర్వోన్నతమైన స్థలములలో అరిశారా? అరవలా? ఇప్పుడు కూడా అరిశారుగా. ఈ అరుపులు అరిసింది ఎవరంట? మరి ఇందాక అడిగితే చెప్పలేదే. చిన్నపిల్లలు దేవుణ్ణి యేసయ్యని ఎప్పుడైనా స్తుతించారా అంటే, యాడ స్తుతించారా? చిన్నపిల్లకల్లా వాళ్ళు గోళ్ళు ఆటాడుకోవడం సరిపోద్దే, అగిచిక్కులు ఆడుకోవడం సరిపోద్దే. ఇప్పుడు ట్రెండ్ మారిందిలే. మా రోజుల్లో డైలాగ్ నేను చెప్పింది. మా రోజుల్లో డైలాగ్ ఏంది అంటే, మేము ఆడిన ఆటలు కదా స్వామి. ఏం ఆడామా? గుర్తున్నది, అంతే కదా అప్పలు, అంతే కదా. అగిచిక్కులాట, ఇంకా బెల్లం కూడాట, అంతే కదా. బొంగరాలు, గోళీలు, అవన్నీ మా కాలంలో. ఇప్పుడు ట్రెండ్ మారింది, ఏం ఆటలే. ఇప్పుడున్న ఆట ఏంది? బజ్జియా, ఫ్రీ ఫైర్. మీకు ఒక విచిత్రం చెప్పనా? ప్రశాంతంగా ఉంటుందండి అందలమాల కాలం పాతం. గుర్తుపెట్టుకోవాలా. ఎవరు లేరని కొన్ని చూసుకొని కూర్చుంటాం. ఆ చెట్లలో నుంచి కూడా సౌండ్ వస్తుంటుంది. ఏం సౌండు? టస్కో. వాళ్ళు, నేను అంటాను, మెంటలలో ఏమో అర్థమే కాదు. తొందరగా వీళ్ళకి మైండ్ అయినా పోద్ది, కళ్ళు అయినా పోతాయి. నిజంగా ఎందుకు చెప్తున్నానంటే, ట్రెండ్ మారింది. ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర కూడా సెల్ ఫోన్స్ అయిపోయినాయి. అవును కదా. చిన్నపిల్లలు స్తుతించారా అని అంటే మీకు అర్థం కాలేదు కదా. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. చిన్నపిల్లలు స్తుతిస్తారు అని కీర్తనల గ్రంథం 8వ కీర్తన 2వ వచనంలో చదివాము. ఆ చిన్నపిల్లలు ఎప్పుడు స్తుతించారో తెలుసా? మనం అరిసేమే దావీదు కుమారునికే అని. పెద్దోళ్ళకి సిగ్గు, పెద్దోళ్ళకి నామాష. అవునా కదా? ఇప్పుడు పెద్దోళ్ళకి సిగ్గు ఉంటుంది లేదా? నేను అంటాను, 3-4 సంవత్సరాల క్రితం ఉన్న పిల్లలు ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారుగా. అవ్వలేదా? రే అప్పుడు ఆడారు కదా, ఇప్పుడు ఆడంటారా అంటే ఆడతారా?
ఎందుకు ఆడరు? ఎందుకు ఆడరు? సిగ్గు వచ్చింది. పెద్దవాళ్ళు లేరుగా. పెద్దోళ్ళకి సిగ్గు ఉంటుంది, పెద్దోళ్ళకి నామాషా ఉంటుంది, కానీ చిన్నపిల్లకాయలకు ఉంటుందా? రే అరవండ్రా అంటే ఏం చేస్తారు? మీకు ఒక విచిత్రం చెప్పనా? అక్కడ చాక్లెట్లు ఇచ్చి యేసయ్య అర్పించుకోవాలా, అక్కడ అప్పచ్చులు ఇచ్చి బిస్కెట్లు ప్యాకెట్లు ఇచ్చి యేసుప్రభు రే అరవండ్రా నేను వస్తూ ఉంటానా అనలా. వాళ్ళే తనంతట తాను దేవుణ్ణి స్తుతించారు, అరస్తా స్తుతించారు. ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళంట పిల్లకాయలనే నోరు మూసుకొని ఉండమని చెప్పు, ఒకటే వాళ్ళు జయ్యం జయ్యం అంటున్నారు, మహిమ మహిమ అంటున్నారు, అట్ట అంటున్నారు ఇట్ట అంటున్నారు అని అంటే అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు చదువుతారా వచ్చినని? ఏమన్నాడు? 16వ వచనం. వీరు చెప్పినది వినుచున్నావా అని ఆయన అడిగిరి. అందుకు యేసు వినుచున్నాను. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింప చేసి తిని అనుమాట మీరెన్నడూను చదవలేదా? మీరు ఎప్పుడు చదవలేదంటారా నాయనా బాబులారా? పిల్లకాయలు నోరు మూసుకోమని అంటున్నారే మీరు? అరిసేటువంటి పిల్లకాయలు ఈ విధంగా అరుస్తారని నా గురించి ప్రవచనం మీరు చదవలేదా? ఓలు కాదు, మీరు ఎప్పుడైనా చదివారా? పని నేను చదివించానుగా. ఎక్కడుంది ప్రవచనం? కీర్తన గ్రంథం 8వ కీర్తన 2వ వచనంలో ప్రవచనం. దాని నెరవేర్పు చూపించానా? మా ఎన్ని ప్రవచనాలు చెప్పేసి ఇప్పటికి చెప్పండి. నెంబర్ 1 2 చెప్పేసా. నెంబర్ 1 ఫస్ట్ ప్రవచనం, ఆయన ఎక్కడ పుడతాడు? బెత్లెహేములో పుడతాడని మీకా 5:2 చూసాం ప్రవచనం. నెరవేర్పు లోక 2:4-7 మత్తయి 2:5 నెరవేర్పు. సూపర్. రెండవ ప్రవచనం, ఆయన ఎవరు స్తుతిస్తారంట? ఎక్కడ ఆ ప్రవచనం? ఆగిపోయినారా? కీర్తనల గ్రంథం 8:2 చదివాము. దాన్ని నెరవేర్పు చూపించానా? ఎక్కడ? మత్తయి 21:15-16 నెరవేర్పు. సూపర్. ఇంకొక ప్రవచనం యేసు ప్రభు భూమి మీదకు వస్తాడు, వచ్చినోడు ఎలా ఉంటారు అనే ప్రవచనాల్లో ఇంకొక ప్రవచనం యెషయా గ్రంథం 53వ అధ్యాయం. ఇంకొక ప్రవచనం, ఈయన యెషయా ప్రవచించిన ప్రవచనం ఇది. 53వ అధ్యాయం మొదటి వచనం చూద్దామా? 53వ అధ్యాయం మొదటి వచనం. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? అయిపోయింది. మొదటి లైన్, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? స్తోత్రం. గట్టిగా చెప్పండి, స్తోత్రం. నాతో పాటు చెప్తారు ఈ మాట. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? ఇది ప్రవచనం. అంటే మేము అనే దగ్గర యేసయ్య అని పెట్టి చదవండి. మేము అనే దగ్గర యేసయ్య అని ఆ పేరుని పెట్టి చదవండి. ప్రవచనం. ఇంకొకసారి యేసయ్య చెప్పిన సమాచారం, అంతే కదా. యేసయ్య తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను అంటే యేసయ్య చెప్పినటువంటి మాటలు నమ్మరు అని ప్రవచనం అది కదా. ఎవడు నమ్మెను అంటే నమ్మరు, యేసయ్య చెప్పే మాటలు నమ్మరు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఎన్నో గ్రామాలు తిరిగాడు, అలిసిపోయాడు, దేవుని రాజ్యం గురించి చెప్పాడు, దేవుని సువార్తను ప్రకటించాడు. కానీ నమ్మారా? చెప్పండి నాన్న, నమ్మారా? హల్లెలూయా. నమ్మారా? మాట్లాడితే కదా నమ్మారా? గట్టిగా చెప్తే కదా నమ్మారా? జనాలు నమ్మరు. నమ్ముతారా? పోనీ మీరు నమ్ముతారా? పరలోకం ఒకటి ఉందని, పాతాళం ఒకటి ఉందని నమ్ముతారా?
మా బోటి పాస్టర్లమి ఈ విధంగా చెప్పి కొట్టుకుంటా ఉంటే పరలోకం ఉందే పరలోకం ఉందని ఒక పెత్తరోడు కామెంట్ ఏం పెట్టాడు తెలుసా? ఈడు పెద్ద చూసి వచ్చాడు రా. ఓ డైలాగ్ చూడు. చీయోడు పోదా చీయోడదంట, బొవ్వోడు పోదా బొవ్వోడదంట. అంటే ఓడి బాధ ఓడిది, ఈడు బాధ ఓడిది. ఒరే నాయనా, రేపు చచ్చిపోయిన తర్వాత పాతాళం అనేది ఒకటి ఉంది, రేపు చచ్చిపోయిన తర్వాత పరలోకం అనేది ఒకటి ఉందిరా బాబు అని ప్రకటిస్తూ ఉంటే ఈ క్రైస్తవులకి ఏమీ పని లేదు, ఈ పాస్టర్లకి ఏమీ పంగలేదురా. ఇలాంటి మాటలు చెప్పి భయపెడతారు, ఆయన ఏదో పెద్ద పోయి చూసొచ్చినట్టు అని. ఇప్పుడు చెప్పండి, చూస్తే మళ్ళీ వస్తామా? వన్ వే, టూ వే కాదు. బండ్లు తొలి వాళ్ళకి అర్థమవుతుంది ఏమో ఇప్పుడు ఆ మాట. వన్ వే అంటే పోవడమే, టూ వే కాదు. తిరిగి వస్తే ఇంకా ఏమైనా ఉంటుందా పని? తిరిగి రారు. పోవడమే కానీ తిరిగి రారు. ఎవరైనా సరే పోవడమే కానీ తిరిగి రారు. కానీ పరలోకం అనేది ఒకటి ఉంది. రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ యాక్సిడెంట్లో చనిపోయాడు. తెలుసు కదా నాన్న? అరే తెలుసా తెలీదా? హెలికాప్టర్ పేలిపోయిందని ముందు కనుక్కునింది ఎవరు చెప్పండి? హెలికాప్టర్ పేలిపోయింది అని ముందు కనుక్కునింది ఎవరు? మన దేశపులు కనుక్కున్నారా? ఎవరు కనుక్కున్నారు? అమెరికా వాళ్ళు కనుక్కున్నారు. అమెరికా వాళ్ళు కూడా ఎవరు కనుక్కున్నారో తెలుసా? మనకు శ్రీహరికోట ఏ విధంగా ర్యాకెట్లు ప్రయోగిస్తుందో అలాగే అమెరికాలో కూడా ర్యాకెట్లు ప్రయోగిస్తారు. దాని పేరు నాసా. పేరు నాసా. వాడు కనుక్కున్నాడు హెలికాప్టర్ పేలిపోయింది నల్లమల అడవుల్లో అని. ఆ తర్వాత మనోళ్ళు దేవుళ్ళు అన్నారు నిజమేను అని. కానీ ముందు కనుక్కునింది ఎవరు? నాసా వాళ్ళు. అంటే ఏ పనిలో అయినా సరే ముందు ఉండేటు అన్నా. నేను అదే చెప్పానన్నా. అన్నా దయచేసి మీకు దండం పెడతానన్నా, రేపు సంవత్సరం నుంచి అసలు ఫోన్లే ఉండకూడదన్నా చర్చిలా. మనకంటే ఒక అడుగు ముందుగా ఉంటారు. వీడు సడన్గా ఎందుకు నాసా గురించి చెప్తున్నాడని మీరు అనుకుంటున్నారేమో. నాసా గురించి ఎందుకు చెప్తున్నానంటే, నాసా ఓడు చేసిన ప్రయోగంలో పరలోకం అనేది ఒకటి ఉందని ఫోటో తీసి పెట్టారు. ఇప్పుడు కూడా ఉండదు, అది చూసుంటారు మీలో కొంతమంది. చూడలా, నాసా ప్రయోగంలో బయలుపడిన రహస్యం ఏదో దగదగదగ మెరస్తా ఒక రాజ్యం ఒకటి ఉంది అని అది ఫోటో తీసుకొని వచ్చింది. అదేంటి ఆ దగదగ మెరిసేది? అది పరలోక రాజ్యం. ఉన్నది నాన్న. యేసు ప్రభు చెప్తే నమ్మారా? చెప్పండి రా, నమ్మారా? డైలాగ్ ఏమి వేస్తున్నారు ఇప్పుడు? ఈయన పెద్ద యోహాను సువార్తకు రండి. ఈ ప్రవచనం నెరవేరిందో నెరవేరలేదో చూపిస్తా. ఈ ప్రవచనం నెరవేరిందో నెరవేరలేదో చూపిస్తా. యోహాను సువార్తకు రండి, 12వ అధ్యాయం 37 వచనం చూడండి. యోహాను సువార్తకు రండి, 12వ అధ్యాయం 37 వచనం చూడండి. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసం ఉంచరైరి. ఎన్ని సూచక క్రియలు ఆయన చేసినా వారు ఆయన యందు విశ్వాసం ఉంచరైరి అంటే నమ్మకం ఉంచలా. ఎన్ని సూచక్రియలు చేశాడు దేవదేవుడు వాళ్ళ జీవితంలో. ఎన్ని సూచక్రియలు మా యేసయ్య సూచక్రియలు చేశాడా చేయలేదా? గట్టిగా చెప్పండి, చేశాడు చేయలేదా? గట్టిగా చెప్పండి, చేశాడు చేయలేదా? చేసిన సూచక్రియలు పాటలాగా పాడండి. మీకు వచ్చు. యేసయ్య చేసిన సూచక్రియలు పాటలాగా పాడండి. ఒరే నువ్వే పాడుకోవా, మాకెందుకంటారా? సరే. కుంటోళ్ళు ఎత్తిచ్చానుగా, ఇప్పుడే ఎత్తుకోండి హుషారుగా. రెడీ స్టార్ట్. కుంటోళ్ళు గుడ్డోళ్ళు చెవిటోళ్ళు మూగోళ్ళు, కుంటోళ్ళు గుడ్డోళ్ళు స్వస్థతలు ఇచ్చెనురో, పాపుల కొరకై వచ్చెనురో. కుంటోళ్ళు చెవిటోళ్ళు, కుంటోళ్ళు చెవిటోళ్ళు స్వస్థతలు ఇచ్చెనురో, పాపుల కొరకై
సచ్చినోళ్ళను లేపినాడు, గాలి తుఫాన్ ఆపినాడు. సచ్చినోళ్ళను నీటి మీద నడిచెనురు, పాపుల కొరకై ఊరన్ను పడల. సచ్చినోళ్ళను గాలి తుఫాన్, సచ్చినోళ్ళను గాలి తుఫాన్ నీటి మీద నడిచెనురు, పాపుల కొరకై. ఎన్ని కార్యాలా కాదా? కాదా? సచ్చినోళ్ళని లేపినాడు, గాలి తుఫాన్ ఆపినాడు, నీటి మీద నడిచినాడు, జబ్బులను బాగు చేసినాడు. కార్యాలా కదా? ఎన్ని కార్యాలు చేసినా, ఇప్పుడు చదవండి రా ఫుల్ స్టాప్ నుంచి, ఆ మాట ఫుల్ స్టాప్ నుంచి చదవండి. ఎన్ని కార్యాలు చేసినా ఫుల్ స్టాప్ నుంచి. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసం ఉంచరైరి. ఎన్ని సూచక్రియలు దేవదేవుడు చేసినా వాళ్ళు నమ్మకం ఉంచలా. నమ్మల వాళ్ళు ఎందుకు నమ్మలేదంటారు? ప్రవచనం నెరవేర్పు. ఇందాక ప్రవచనం ఏమని చెప్పాము? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 1వ వచనంలో ఏం ప్రవచనం? ఆయన తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మాడా నమ్మలేదా? ఎన్ని కార్యాలు చూస్తున్నారు కానీ నమ్మరు, చూస్తున్నారు కానీ నమ్మరు. చెప్పండి. చూస్తున్నారు, అరే మాట్లాడితే కదా, చూస్తున్నారు నమ్మరు. చెప్పండి, చూస్తున్నారు నమ్మడం వల్ల. చూస్తున్నారు. ఇప్పుడు వీళ్ళని ఏం చేయాలా? చూస్తుండ్రి కానీ నమ్మకపోతుండ్రి. ఏం చేయాలి వీళ్ళని? ఏం చేయాలా? ఏం చేశాడో చూడండి. ఫస్ట్ కానీ చదవండి ఆ మాట. ఏం చేశాడు యేసయ్య? నమ్మకపోతే ఏం చేశాడు? యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. మీరు ఎప్పుడైనా చదివారా ఈ రెఫరెన్స్? హలో, మీరు ఎప్పుడైనా ఈ రెఫరెన్స్ చదివారా? యేసు ప్రభు దాక్కున్నాడంట. ఓ, యేసయ్య దాక్కున్నాడంట. ఎవరు దాక్కునేదా? ఓ, ఈ పక్క నుండి వాళ్ళు చెప్పండి, ఎవరు దాక్కునేది? ఓ, భలే కరుగ్గుండ్రు ఇలా. పని మీరు చెప్పండి, ఎవరు దాక్కునేది? దొంగలేనా దాక్కునేదా? అంతేనా? మరి యేసు ప్రభు దాక్కున్నాడు అని ఉంది ఎక్కడ? ఆ లెక్క వేసేసుకుందాం ఎట్ట? దాక్కునేది ఎవరా? సరే, దొంగ పోలీస్ ఆట ఎంతమంది ఆడారా మీరా? చిన్నప్పుడైనా సరే చీలు చూపించండి. దొంగ పోలీస్ ఆట చెప్పండి, చూపించండి. సరే, లైట్కి లేచినాయిలే. రైట్, మీకు అందరూ తెలుసు కదా దొంగ పోలీస్ ఆట. దొంగ పోలీస్ ఆటలో దొంగ దాంకుంటాడా, మంచోళ్ళు దాంకుంటారా? దొంగ దాంకునేదా? మంచోళ్ళు దాంకుంటారు. మంచోళ్ళని కనిపెట్టే బాధ్యత ఎవరిది? ఇప్పుడు మీరేమన్నారు? ఇందాక మీరేమన్నారా? దాంకునేది ఎవరంటే మీరేమన్నారా? అంటే దాంకునే వాళ్ళంతా దొంగలేనా? కొంతమంది దొంగలు ఉంటారు, అసలు దాంకూరు, సమాజంలోనే తిరుగుతుంటారే. వాళ్ళని ఏమనుకోవాలి మనం? మన కళ్ళ ముందరే తిరుగుతుంటారే, నిన్ను కొట్టేసి నీ కళ్ళ ముందరే తిరుగుతుంటారే, నీ వస్తువు పెరుక్కొని నీ ముందరే తిరుగుతుంటారే. వాళ్ళని ఏమనాలి మనం? మరి దాంకునేది ఎవరంటే దొంగలని అంత పెద్ద స్టేట్మెంట్ ఇస్తే అట్ట? నాకు అసలుకి ఈ రెఫరెన్స్ చదివినప్పుడు నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. ప్రభువా, నీవు దాక్కున్నావా? ఎందుకు దాక్కున్నావు ప్రభు అని అంటే, ప్రభు నాతో ఏం చెప్పాడంటే, ఒరే మహేష, ఎన్ని సూచిక్రియలు చేశానరా వాళ్ళ కళ్ళ ముందర, చూస్తున్నారే కానీ నన్ను నమ్మడం లేదురా. అందుకని వాళ్ళ ముందర ఉండేదానికంటే వాళ్ళకు దూరంగా పోయి దాక్కోవడం మేలురా. అంతే కదా నమ్మడంలో. ఇప్పుడు నమ్మకపోతుండ్రి, చూస్తుండ్రి, వింటుండ్రి, నమ్మకపోతుండ్రి. ఇంక వీళ్ళు ముందర మనం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అందుకని పోయి దాంకున్నాడంటే యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఒరే నాయనా, ఎంతసేపటికి చెప్తుంటే వింటూనే ఉన్నారు, కానీ వీళ్ళు మాత్రం
నమ్మడంలా. నమ్మను. ఇప్పుడు మనం చెప్తాం నాన్న, చెప్పిన మాటలని నమ్మని వాళ్ళకి దగ్గరగా ఉంటే మంచిదా, దూరంగా ఉంటే మంచిదా? హల్లెలూయా. నా ప్రశ్నకి సమాధానం గట్టిగా రావాలా. ఇప్పుడు మనం చెప్పిన మాటలే నమ్మలేదు, మనం చెప్పిన మాటలు వినడం లేదు. వినని వాళ్ళకి దూరంగా ఉంటే మంచిదా, దగ్గరగా ఉంటే మంచిదా? ఎందుకు దూరంగా ఉంటే మంచిది? మాట వినడం లేదుగా. మాట వినకపోతే దూరంగా ఉంటేనే మంచిది. ఇప్పుడు యేసు ప్రభు దాక్కోవడానికి కారణం చెప్పండి. నా మాట ఇల్లు వినడం లేదు, నా మాట వినడం లేదు, నా మాట వినడం లేదు కాబట్టి వీళ్ళకి నేను దూరంగా ఉంటా, వీళ్ళకి నేను దూరంగా ఉంటా, వీళ్ళకి నేను దూరంగా ఉంటా. ఎస్, మాట వినకపోతే దూరంగా ఉండడమే మంచిది. స్తోత్రం చెప్పండి. నేను చెప్పానా, ఏసీ చెప్పాడా? నాన్న 3 ప్రవచనాలు చెప్పేసాను రా మీక. టకటకా చెప్పండి 3 ప్రవచనాలు. నెంబర్ 1, ఏం ఆగిపోయినారా? చెప్పండి నాన్న, చెప్పండి రా. నెంబర్ 1, బెత్లెహేములో పుడతాడు. సూపర్. రెఫరెన్స్ చెప్తారా? ప్రవచనం రెఫరెన్స్ అంటే ఎక్కడదా? అంటే నేను రెఫరెన్స్ చెప్పాను కదా. సరేలే, రెఫరెన్స్ గుర్తులేకపోయినా మాట అయినా గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, మొదటి ప్రవచనం బెత్లెహేములో పుడతాడు. నెరవేరిందా? ఆయన ఏడ పుట్టాడు? బెత్లెహేములోనే పుట్టాడు. నెంబర్ 2, చిన్నపిల్లలు దేవుని స్తుతిస్తారు. సూపర్. చిన్నపిల్లలు స్తుతిస్తారు. స్తుతించారా, స్తుతించలేదా? ఏముని స్తుతించారు? దావీదు కుమారునికే. ఆ డైలాగులన్నీ ఎవరివా? చిన్నపిల్లకాలమే. ఆ రోజు మనం కూడా చిన్నపిల్లకాల వాళ్ళకి మట్టలెత్తుకొని, పెద్ద పిల్లకాయలమైనా కానీ చిన్నపిల్లకాయలకు మట్టలెత్తుకొని అరస్తామే. చిన్నపిల్లకాయలు అరిసిన మాటలు. సూపర్. 3వ ప్రవచనం చూసినారు కానీ నమ్మలా. నమ్మారా? మాట విన్నోళ్ళకి ఇది ఏసీ ఏం చేశాడు? నీ మాట వినకపోతే ఏం చేయాలి నువ్వు కూడా? ఎందుకు విన్నోళ్ళతో ఎందుకు ఆగాలి చెప్పు? ఇప్పుడు ఒకసారి చెప్పాము, 2 సార్లు చెప్పాము. తెలుగులో ఒక సామెత ఉంది, మనిషికి ఒక మాట. ఊయమ్మో, భలే కరుగ్గు చెప్పారా మీరా. ఇంకొకసారి చెప్పండి, మనిషికి ఒక మాట. కొంతమంది కొట్టినే మారరా, ఓల్నేమనాలి. ఇప్పుడు మాటలు చెప్పినా మారరు, కొట్టినా మారరు. ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉండడం మంచిది. యేసయ్య దాంకున్నాడు ఆ సందర్భంలో. 3 ప్రవచనాలు చెప్పా. ఈ 3 ప్రవచనాలు చెప్పేసానని కొంతమందికి కడుపులో సంతోషంగా ఉంది. అయిపోయిందిరా వాక్యం, ఇప్పుడు ఆమెను చెప్తాడు అని. నేను ఆమెను చెప్పనుగా, చెప్పను. ఒక్క మాట చెప్పి ఆపేస్తా. ముందుగానే వదులుతా, మాట అంటే మాటే, కానీ ఒక్క మాట చెప్పి వదిలేస్తా. ఏంటంటే నన్ను వినండి, యేసు ప్రభు జీవితంలో, వినండిరా, యేసు ప్రభు జీవితంలో ఓంగొడితే కదా అంటే కదా నెక్స్ట్ మాటలకు పోతానా. యేసు ప్రభు జీవితంలో ఇంకొకసారి అంటే కదా, యేసు ప్రభు జీవితంలో స్వార్థమే లేదురా. ఇప్పుడున్న రోజుల్లో నేను అందుకే పాట పాడించా మీ చేత. ఆ పల్లవ పాడతారా? ఆ చరణం, ఫస్ట్ చరణం, బంధమ అనుబంధాలు ఫస్ట్ చరణం పాడతారా? చదివి పాకండే, పాటలాగా పాడండి. రెడీ, స్టార్ట్. లోకములో ఉన్నవి, ఈ లోకములో ఉన్నవి ఎన్నో బంధాలు, ఎన్నెన్నో. అందరూ లోకములో ఎన్నో బంధాలు, ఎన్నెన్నో, ధనముతో పేరుతో ముడిపడి ఉన్నవి. బిగ్గరగా యేసయ్యా నా, బిగ్గరగా యేసయ్యా. స్వార్థమే ప్రతిబంధము, స్వార్థమే
లోకంలో ఎన్నో బంధాలు ఉన్నాయి, అన్నీ స్వార్థమే కదా. ఇప్పుడు యేసయ్య జీవితంలో స్వార్థమే లేదు. అంటే స్వార్థం అంటే ఏందో తెలుసా? నా గురించి నేను ఆలోచించుకోవడం స్వార్థం. కానీ యేసు ప్రభు తన జీవితంలో ఎప్పుడూ కూడా ఆయన గురించి ఆయన ఆలోచించుకోవాలా. అవునంటారా కాదంటారా? సెమీ క్రిస్మస్ రోజు మీరు తెలుసుకోవలసిన బంగారు మాట ఇదే. ఏంటి ఆ బంగారు మాట అంటే, యేసు ప్రభు తన గురించి తాను స్వార్థంగా ఆలోచించుకోలేదు, ఆయన గురించి ఆయన అసలు ఆలోచించుకోలేదు. ఇప్పుడు మనుషులు ఎట్టున్నారంటే వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు, ఎదుటోళ్ళు సంగతి పట్టించుకోరు, ఎదుటోళ్ళ గురించి ఆలోచించరు. నా గురించి నేనే ఆలోచించుకుంటా, నా సైడు నేనే ఆలోచించుకుంటే అది స్వార్థం. ఎదుటి వాళ్ళ సైడ్ నుంచి కూడా ఆలోచించాలి. స్తోత్రం చెప్దామా? మీకు అర్థమైందా? నా గురించి నా సైడ్ నేనే ఆలోచించుకుంటే అది స్వార్థం. అవునా కదా? ఇప్పుడు లాగిపెట్టి కొట్టేసినాను బిడ్డ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మాట్లాడండి. ఏం చేస్తున్నాడు? ఏడుస్తా ఉన్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? కొట్టాం కాబట్టి. ఇప్పుడు వాడు ఏడుపులో న్యాయం ఉందా లేదా? వాడు వైపు నుంచి చూస్తే న్యాయం ఉంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? కొట్టినోడిని ఓడి ఏడుస్తున్నాడానికి ఆ కారణం నేనే కదని ఓడి వైపు ఆలోచించాలా. కానీ అట్లా ఆలోచిస్తారా? నువ్వు ఏడిస్తే నాకేమిరా, నువ్వు బాధపడితే నాకేమిరా, దీన్ని ఏమంటారు? కానీ యేసు ప్రభు జీవితంలో స్వార్థమే లేదురా. నేను అంటాను, ఏ క్రైస్తవుడైనా సరే వాడు గురించి వాడే కాదు, ఎదుటి వ్యక్తి గురించి కూడా ఆలోచించాలా. దేవునికి స్తోత్రం. నీ గురించి నువ్వే కాదు, ఎదుటి వ్యక్తి గురించి కూడా. ఇప్పుడు యేసయ్య అనుకో ఉంటే, నాన్న బాగా వినాలి అని చెప్పా లాస్ట్ మాటల, యేసయ్య అనుకో ఉంటే ఐశ్వర్యవంతుడు అంటే బాగా డబ్బు సంపాదించుకోలేకపోయినా సంపాదించుకోన్నాడా? ఎట్ట సంపాదించుకుంటాడు చెప్పండి? ఎన్నో రోగులను బాగా చేశాడుగా, ఎంతోమంది రోగులను బాగా చేశాడుగా. ఏయ్ నీకు దెయ్యాలను ఎనగొట్టాను కదా, నువ్వు 1 లక్ష రూపాయలు ఈరా అని అంటే ఈరా ఎందుకు ఇస్తారు? అమ్మో నా దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు, అమ్మో నా రోగాన్ని, నయము కాని రోగాలు యేసయ్య దగ్గరికి వెళ్తే నయము కాని జబ్బులు యేసు ప్రభు బాగు చేస్తున్నాడు. బాగు చేసిన డబ్బులు అడిగితే ఈడా. మీరు హాస్పిటల్కి పోయారా? పోలేదా? ఎందుకు పోంటారు? సౌండ్ రావట్లేదా? ఎందుకు పోంటారు? హాస్పిటల్ పోయి బేరం ఆడతారా? డాక్టర్ ఫీజు 500 అనుకో, సార్ 200 తీసుకోండి సార్ అంటారా? ఒకవేళ అంటే నువ్వు పోవాయా బయటకు అంటారు. మాత్రలు కాడ వినవు, డాక్టరు మాత్రలు కాడ వినవు, వాడు 1000 రూపాయలు బిల్లు వేసాడు, సార్ నా కాడ 300 ఉంది సార్ అంటావు అనుకో, ఏమంటారు? పైనుంచి కిందకు చూసి కూరగాయల వ్యాపారం ఇదా? ఏం వ్యాపారం? కూరగాయల వ్యాపారం ఇదా అంటే నాకు ఒకసారి ఆ డైలాగ్ నాకేం గుర్తొచ్చిందంటే, అంటే కూరగాయల దగ్గర మనం బేరం ఆడొచ్చేమో అంటే వీడు చెప్పాడుగా, కూరగాయల వ్యాపారం ఇదే అన్నాడు కదా. కూరగాయల కాడ ఇప్పుడు బేరం ఆడండి మీరు. కూరగాయల కాడ అంటమ్మా నువ్వా బేరం ఆడేదని ఊళ్ళండి. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే యేసు ప్రభు తలుసుకొని ఉంటే ఇప్పుడున్న హాస్పిటల్లో నిలువు దోపిడీ అంటే ఉన్నదంతా పెరుక్కోవడమే, జబ్బు తగ్గితే తగ్గని, తగ్గకపోతే పని. కానీ యేసు ప్రభు అనుకో ఉంటే చాలా డబ్బు సంపాదించుడు, ధనము సంపాదించుకున్నాడు. కానీ యేసు ప్రభు ఎట్ట బతికాడో తెలుసా? ఒక చిన్న మాట నేను చూపిస్తాను చూడండి. ఆయన ఎట్ట బతికాడో తెలుసా? లోకాసువార్త 9వ అధ్యాయం. లోకాసువార్త అంటే ఇలాగ మనం ఉండాలి అని నేను చెప్పుకుంటూ వస్తున్నాను అన్నమాట. లోకాసువార్త 9వ అధ్యాయం 57-58 వచనాలు. 57-58 వచనాలు. వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను
నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు, గాని మనుష్య కుమారునికి తలవాల్చుకున్నటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. హల్లెలూయా. యేసే దగ్గరకు ఒకడు వచ్చి అన్నాడంట, బోధకుడా నువ్వు ఎక్కడికి పోతుంటే నేను అక్కడికి వస్తానన్నాడంట. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? విన్న వాళ్ళు చెప్పండి. యేసు ప్రభు ఏమన్నాడు? అమ్మా, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవ, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకునేదానికి చోట్లేదు. అంటే అర్థమైంది, నాకు అసలు ఇల్లే లేదన్నాడు యేసయ్య. చెప్పండి, కనీసం ఇల్లైనా ఉన్నిందా యేసయ్యకి? చెప్పండి రా, ఇల్లు అయినా ఉన్నిందా? మనకుందా లేదా? ఉండదా లేదా? ఎందుకు మనకు ఇల్లు? మన కోసం. కానీ యేసు ప్రభుకు ఉన్నిందా? ఎందుకు నేను ఏం చెప్తున్నాను మీకు అర్థమవుతుంది కదా? అంటే కనీసం ఆయనకి తలదాచుకోవడానికి కూడా చోట్లేదంటే ఆయన గురించి ఆయన ఆలోచించలా. ఆయన ఆలోచన అంతా ఎట్టున్నింది? పక్కన వాళ్ళ మీద ఉన్నింది, ఇతరుల మీద ఉన్నింది, ఎదుటి వాని మీద ఉన్నింది. స్తోత్రం చెప్పండి. అది కదా ఆయనలో స్వార్థం లేనిది. కానీ మన వైపు చూస్తే మన సైడ్ నుంచే ఆలోచిస్తాం. మనం ఎదుటి వ్యక్తి గురించి ఆలోచించం. వాడు ఎంత బాధపడుతున్నా సరే, ఎంత కష్టపడుతున్నా సరే, ఎంత ఏడుస్తున్నా సరే, నువ్వేమైపోతే నాకెందుకురా అనేటువంటి స్వార్థపూరితమైనటువంటి జనాలు. ఇలాంటి వాళ్ళకంట యేసు ప్రభు నేర్పించిన పాఠం ఏంటి? నీ గురించి నువ్వు ఆలోచించుకునేటప్పుడు, మా మాటలు విన్నప్పుడు నీకు యేసు ప్రభు చెప్పాడు దూరంగా ఉండాలా. ఎందుకంటే ఇప్పుడు స్వార్థపూరితమైనటువంటి సమాజంలో మనం ఉన్నాం. అందుకని నేను రాసింది ఆ పాటని, నేను నిజంగానే రాసింది, అది అనుభవంతోనే రాసింది. ఒరే బాబు, జనాలందరూ వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఆలోచించుకుంటున్నారు, స్వార్థపూరితమైన ప్రేమలు అయిపోయినాయి. అవునా కదా? అవునా కదా? హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఉదాహరణకి రేపు మా పిల్లల్ని అనరని నేను అనుకుంటున్నా. మా చిన్నోడు ఉన్నాడా? వెళ్ళాడా? సరే, మా పిల్లల్ని నేను అనరని నేను అనుకుంటున్నా. వాళ్ళకి నేను సంపాదించి పెట్టించింది ఏమీ లే, వాళ్ళని చదివిస్తున్నా. ఏం సంపాదించి పెట్టలే, నేను నిజంగా బలిపేట మీద నిలబడుకొని మాట్లాడుతున్నా. వాళ్ళని చదివిస్తున్నా. వాళ్ళ చదివే వాళ్ళకి ఆస్తి అన్నట్టుగా చదివిస్తా ఉన్నా. రేపు వాళ్ళు ప్రయోజకులు అయిన తర్వాత అప్పుడు నుండి జని లేదా విజయ్ లేదా కీర్తి మా నేను మిమ్మల్ని చదివించాను కాదమ్మా, కష్టపడ్డాను కాదమ్మా అని అంటే ఇప్పుడు వాళ్ళు ఏమనాలా? చదివించినావులే భలే, నువ్వు కాబట్టి చదివించినావు. ఎవరు చదివించమన్నారు అసలు నిన్న అంటారేమో లాస్ట్కి, అది బాగా లాగితే. అంతే కదా, కొంతమంది అంతే కదా. ఎవరు కనమన్నారు నిన్న? మళ్ళాకి అడుగున్నారు ఎవరైనా? ఎందుకు అడగరా? ఒరే మిమ్మల్ని కన్నవారంటే ఎవరు కనమన్నారు? ఒరే మీకు పలానప్పుడు మేము మిమ్మల్ని చూస్తున్నారంటే ఎవరు చూడమన్నారు మిమ్మల్ని? ఎవరు తీసిమన్నారు మిమ్మల్ని? ఎవరు కొనమన్నారు మిమ్మల్ని? మాకు చేతరాక, మాకు పంగలేక, మీ మీద ప్రేమతో కాదు, కానీ స్వార్థం వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించు. ఇది తప్పు నాన్న, నేను నిజంగా చెప్తున్నా. నీ సైడ్ నుంచి నువ్వు ఆలోచించుకుంటే అది తప్పు. ఎదుటి వ్యక్తి గురించి కూడా ఆలోచించినప్పుడే అది కరెక్టు. అవునన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు ఆయన గురించి ఆయన ఆలోచించుకొని ఉంటే ఆ ఏరియాలో నెంబర్ 1 కింగ్ అయిపోయి ఉన్నావు. దేంతో అయిపోయి ఉన్నాడా? ఎందుకంటే ఆయన అన్ని కార్యాలు చేశాడు కదా. కానీ రూపాయి ఆశించలా, ఆయన గురించి ఆయన ఆలోచించుకోవాలా. స్వార్థము లేని ప్రేమ నా యేసయ్య ప్రేమ, స్వార్థము లేని ప్రేమ మన యేసయ్య ప్రేమ. ప్రియ దేవుని బిడ్డ, ఈ సెమీ క్రిస్మస్లో నేను కూడా అదే మాట చెప్తున్నాను. యేసయ్య జీవితంలో స్వార్థము లేదు. అలాంటి బ్రతుకు మనము కూడా బ్రతుకుదుము గాక. ఎప్పుడు మన వైపే ఆలోచించుకోకుండా ఎదుటి వ్యక్తి గురించి కూడా ఆలోచించుదుముగాక. అటువంటి మహా గొప్ప కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. తల వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డ,
ఈరోజు నువ్వు ఈ మాటలు విని ఉంటే ఒకసారి నీకు నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుడు నీతో మాట్లాడి ఉంటే ఒకసారి నీకు నువ్వు జ్ఞాపకం చేసుకో. ప్రభా, స్వార్థము లేనిది నీ బ్రతుకు ప్రభా. మా జీవితంలో ఎప్పుడు మా గురించే ఆలోచిస్తున్నాం, మా వైపే ఆలోచిస్తున్నాం ప్రభా. కానీ సెమీ క్రిస్మస్ రోజు నువ్వు మాట్లాడావు, నీ గురించి ఆలోచించమంటున్నావు, ఎదుటి వ్యక్తి గురించి ఆలోచించమంటున్నావు. ఎందుకు ఈ రోజున సమాజం అటు ఆలోచించలేకపోతుంది? అందుకనే వాళ్ళకు దూరంగా పోయి మీరు దాంకున్నారని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. అయ్యా, స్వార్థపూరితమైన మనుషుల మధ్యలో మేము ఉన్నాము తండ్రి. ఎంత పెట్టినను, ఏం చేసినను, ఎందుకు అన్నటువంటి విధంగా ప్రవర్తిస్తున్నటువంటి మనుషులు ప్రభా జ్ఞాపకం చేసుకోండి. స్వార్థపూరితమైన బుద్ధిని తొలగించండి నాయనా. నీ కృపను కనికరాన్ని చూపించండి. ప్రార్థన చేద్దాం.